ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుడి కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ డైలీ ఎపిసోడ్ ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నారని, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తున్నాడని, ఈ మాటల ద్వారా మీరు ఆదరించబడుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. మీరు పెట్టే కామెంట్స్ కానీ చాలా మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు, ప్రేయర్ రిక్వెస్ట్లు సెండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకు ఏ ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదా మమ్మల్ని రీచ్ అవ్వండి. మా నెంబర్స్, మా మొబైల్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు అనే కీర్తనల గ్రంథంలో 40వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది అనేక విషయాల్ని నమ్ముతున్నారు, కానీ దేవుణ్ణి నమ్మడానికి చాలా సంకోచిస్తూ ఉన్నారు అనమాట. మనం మన ఫ్రెండ్స్ని నమ్ముతాం, ఫ్యామిలీని నమ్ముతాం, లేకపోతే మనల్ని ప్రేమించిన వారిని నమ్ముతాం, యవనస్తులైతే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని నమ్ముతారు. ఇలా అనేక విధాలుగా అనేక రకాల మంది ఇతరుల మీద నమ్మకం పెట్టుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళ మనుషులు కాబట్టి ఏదో ఒక రోజు వాళ్ళు మోసం చేస్తారు. మనం ఏదైతే నమ్మకాన్ని ఉంచుకుంటామో, ఏ నమ్మకాన్ని అయితే పెంచుకుంటామో వాళ్ళ మీద, వాళ్ళ నమ్మకానికి తగ్గ ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు రీచ్ కాలేనప్పుడు మనం చాలా బాధపడతాం. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసు ప్రభు కూడా శిష్యుల్ని అనేక సార్లు గద్దించినప్పుడు ఎక్కువ సార్లు ఎక్కడ గద్దించాడంటే వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి, అపనమ్మకాన్ని బట్టి. ఈ రోజుల్లో నువ్వు దేని మీద నమ్మకం పెట్టుకుంటావు నాకు తెలియదు, కానీ నువ్వు ఎవరిని నమ్ముకున్నా మోసపోతావేమో, కానీ దేవుని నమ్మితే మాత్రం నువ్వు ఎప్పటికీ మోసపోవు. అయితే నేను ఒక విషయం చెప్తాను. దేవుడు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలందరినీ విడిపించిన తర్వాత కానాన్లోకి ఎంటర్ అయ్యే ముందు దేవుడు మోషేతో ఇట్లా మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నువ్వు ప్రతి గోత్రం నుంచి ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకో. ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకుంటే ఒక 12 మందిని, 12 గోత్రాల నుంచి 12 మందిని, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క వ్యక్తిని నువ్వు ఎన్నుకో. నేను కానాను దేశాన్ని మీకు ఇవ్వబోతున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. నేను ఆ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నానని చెప్పిన తర్వాత అయితే మోషే ఒక 12 మందిని ఎన్నుకుంటాడు. దేవుడు ఏం చెప్తారంటే, మీరు ఆ దేశానికి వెళ్ళి ఆ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసిరండి అని చెప్తారు. ఆ 12 మందిలో 2 వ్యక్తులు మాత్రం చాలా ప్రత్యేకం. వాళ్ళు ఎవరంటే కాలేబు, యెహోషువ. అయితే 12 మంది ఆ దేశానికి వెళ్ళి, కానాను దేశానికి వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ చూసి చాలా బాగున్నాయి, ఫలాలు బాగున్నాయి, ఆ దేశంలో చాలా సమృద్ధి ఉంది అని అందరు మంచిగా ఉంటారు. ఒక 12 మంది వచ్చిన తర్వాత మోషేతో ఇలా చెప్తున్నారు, ఆ సమృద్ధి బాగానే ఉంది, దేశ పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న జనాలు ఉన్నత దేహులు, ఒకవేళ మనం వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తే వాళ్ళని మనం జయించలేము అని ఒక 10 మంది మాత్రం ఇలా చెప్తారు. 10 మంది మాటలు ఇజ్రాయెల్ ప్రజలందరూ నమ్ముతారు. అయితే కాలేబు, యెహోషువ మాత్రం లేదు, దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాం, మనం ఆ దేశం మీదకి వెళ్తే దేవుడు ఖచ్చితంగా ఆ దేశాన్ని మనకి ఇస్తాడు అని కాలేబు, యెహోషువ తమ చొక్కాలు చింపుకున్నట్టు సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అయితే ఈ 10 మంది మాట ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజలందరూ నమ్మినప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చింది. వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి, వాళ్ళ అపనమ్మకాన్ని బట్టి, దేవుడి మీద వాళ్ళకి నమ్మకత్వం లేని దాన్ని బట్టి దేవుడికి ఎంతో కోపం వస్తుంది. దేవుడు మోషేతో అంటున్నాడు, ఈ జనాంగాన్ని మొత్తం నేను తుడిచేసి నేను నీ నుంచి ఒక క్రొత్త జనాంగాన్ని నేను తీసుకొస్తాను అని దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, లేదు ప్రభా, వద్దు ప్రభా అని మోషే అడ్డుపడతాడు దేవుడికి. అయితే ఈ మాటలు ఎవరైతే నమ్మారో, దేవుని మాట నమ్మకుండా ఈ 10 మంది మాట ఎవరైతే నమ్మారో వాళ్ళని బట్టి వాళ్ళు యాక్చువల్లీ కొన్ని రోజుల్లోనే కానాను దేశం చేరాల్సింది 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారనమాట. ఆ జనరేషన్ మొత్తం నశించిపోయే వరకు దేవుడు వాళ్ళని అరణ్యంలో ఉంటాడు 40 సంవత్సరాలు. ఎప్పుడైతే 40 సంవత్సరాల తర్వాత కొత్త జనరేషన్ వస్తుందో ఆ జనరేషన్ని, కాలేబుని, యెహోషువని మాత్రం దేవుడు కానాను దేశంలోకి నడిపిస్తాడు. ఈరోజు నువ్వు 10 మంది జాబితాలో ఉన్నావా, లేకపోతే యెహోషువ, కాలేబు లాగా ఉన్నావా? ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు కూడా చాలా వాటిని నమ్ముతా ఉన్నారు. మాంత్రిక శక్తులు నమ్మే వాళ్ళు ఉన్నారు. చర్చిలకు వస్తూ దేవుని నమ్ముకుంటూ, విశ్వాసం అని చెప్పుకుంటూ, బిలీవర్స్ అని చెప్పుకుంటూ, క్రైస్తవం అని చెప్పుకుంటూ మాంత్రిక శక్తుల దగ్గరికి, చేతబడుల జోలికి, ఇలా అనేకమైన వాటి జోలికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్మితే మనుషులు మాట తప్పిపోతారేమో, కానీ దేవుడు ఎప్పుడు మాట తప్పుకోడు. 10 మంది నమ్మకపోని కానీ నువ్వు మాత్రం దేవుని నమ్ము. యెహోషువ, కాలేబు ఇదే అనుకున్నారు. 10 మంది నమ్మకపోయినా మాత్రం దేవుడిని మాత్రం మేము నమ్ముతాం. ఖచ్చితంగా దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చు సమర్థుడని కాలేబు, యెహోషువ మాత్రం దేవుని నమ్మినట్టు తర్వాత వాళ్ళే కానాను దేశంలోకి ఎంటర్ అయినట్టు మనం చూస్తాం. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నువ్వు దేవుని మాట మాత్రమే నమ్ము, దేవుడు చెప్పింది మాత్రమే నమ్ము. ఎవరైనా మాట తప్పొచ్చేమో, కానీ దేవుడు ఇచ్చిన మాట మాత్రం ఎప్పుడూ తప్పడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి మాత్రమే నమ్మే వ్యక్తిగా ఉండాలని ఈ వీడియో ద్వారా నేను నీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ మాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతా ఉన్నాను. నీకోసం నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను.
తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు అయ్యా. మా జీవితంలో మేము ఎన్నో వాటిని నమ్మే విధంగా మేము ఉన్నాం, కానీ మిమ్మల్ని మాత్రం నమ్మే విధంగా మేము లేమేమో ప్రభా. అయ్యా మిమ్మల్ని నమ్మే విషయంలో అయ్యా మేము కొంచెం డౌన్లో ఉన్నామేమో, సంకోచిస్తూ ఉన్నామేమో ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. కృప చూపించండి. ఈ లోకంలో ఎవరిని నమ్మినా మేము మోసపోతామేమో, కానీ మిమ్మల్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు మోసపోడు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. నిన్ను నమ్ముకున్నవాడు ధన్యుడని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. కృప చూపించండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసాన్ని మీరు రేకెత్తించండి ప్రభా. వాళ్ళ విశ్వాసం లెవెల్స్ మీరు పెంచండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. కృప చూపించి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను ఎంతగానో నమ్ముతా ఉన్నాను. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడితే ఈ వీడియోని మీరు అనేక మందికి షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.